ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారి వ్యాసము సత్యసాయి సందర్శనము. సాయిరామ్. సత్యసాయి స్వామి వాక్యాలలో దర్శనముల వివరణ ధారాళంగా వచ్చింది. ఈ వివరణ ప్రస్థానత్రయంలోని బ్రహ్మసూత్రాల వివరణ బొత్తుగా వచ్చిందనుకుంటే భగవద్గీతావాహిని, ఉపనిషద్వాహిని అన్న పుస్తకాలు స్వామి ప్రస్థానత్రయ వివరణను పూర్తి చేస్తాయి. అయితే స్వామీజీ ముక్కార్థం తీసి వ్యాఖ్యానించలేదు. ద్వైత విశిష్టాద్వైతాల్లో ఏ ఒకటిని కానీ దాని భేదాలను కానీ ప్రత్యేకంగా సానపట్టలేదు అని అనటంలో ఒక దానికి పదును బట్టి తక్కిన వాటిని ఆచార్యులు చేసిన పద్ధతిని ఖండించే యత్నమూ చేయలేదు అని నా సూచన. స్వామి రచన ఉపన్యాసాల రీతిగా ఉంటుంది. వారి పుస్తకాల్లో ఉపనిషత్తుల్లోని ఏకవాక్యత కుదరకపోగా గీతా బ్రహ్మసూత్రాలు అన్న వ్యాసుల వారి రచనలతో చేసిన ప్రస్థానత్రయానికి ఏకవాక్యత కుదురుతుందని ఎలాగనటము? స్వామి అవి చెప్పేదంతా ఒకటే అని బోరుగా ఎక్కడ అన్నట్లు లేదు. అయితే వారు ఏ వేదాంత ప్రస్థానాన్ని తీసిపారేయలేదు. అన్నీ ఒక జీవుని పరమార్థ ప్రమాణంలోని మజిలీలన్నట్లుగా చెప్పారు. 3 ఆధ్యాత్మిక దశలు, దేహబుద్ధి, జీవబుద్ధి, ఆత్మబుద్ధి ఆంజనేయుడు పొందినాడని వివరించారు. కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్నీ అవసరమే అని, వ్యతిరేకాలు ఏవీ కావు, వరుసలనివే అన్నట్టు చెప్పారు. కొన్ని వేదాంతాలు సాహిత్యం అన్నది లేదు అంటాయి. సాలోక్య సామీప్య సారూప్యాలే పరమపదాలు అంటాయి. స్వామి సాధనల వల్ల ఈ 3 సాధ్యాలే అంటూ భగవత్ కటాక్షం వల్ల ఈ 3 రావచ్చును, సాయుధ్యము కూడా రావచ్చు అని అంటున్నారు. భగవత్ కటాక్షమునకు అసాధ్యం ఏమీ లేదు కదా. ఈ మాటను ఎంతటి తార్కికులు కాదనలేరు. క్రైస్తవ మతాలో ముఖ్యుడు పాల్ ఎఫీనసు వాసులైనటువంటి ఋషులకు రాసిన లేఖలో భగవంతుడు మీకు ముముక్షుత్వం ప్రసాదించి రచించినాడు. అది మీ కర్మఫలమే కాదు, ప్రభు కటాక్షమే అంటారు. ధర్మ మార్గం నుంచి జారిపోయిన గెలాషన్లకు రాసినటువంటి లేఖలో క్రీస్తు ప్రభువు పాపుల పక్షమైనడు వహించడు. వ్యభిచారము, ద్వేషము, హత్య వంటివి దైహిక వాంఛ చోదితాలు. ఇవి చేసేవారు వారి దుష్కర్మ ఫలితాలను మోయవలసిందే. విత్తొకటి వేస్తే చెట్టు ఒకటి రాదు అని ఖండితముగా చెప్తాడు. ఈ రెండో హెచ్చరిక సత్యసాయి స్వామి మీ నొసట రాసేది తుడిచేది మీరే, దుష్కర్మ చేసి రాసుకున్నది సత్కర్మ చేసి తుడుచుకుంటారు అన్న మాటల్లో కనిపిస్తుంది. మొదటి హెచ్చరిక అసలు ముముక్షుత్వము కటాక్షం వల్లనే రావాలన్న వాక్యంలో కనపడుతుంది. దేహబుద్ధి మాత్రమే ఉన్నవాళ్లకు దుష్కరం చేయకూడదన్న బోధన, జీవబుద్ధి గల వాళ్ళకు అంతా ఆయన కృపయే అన్న గురుతర బోధన జరగవల కాబోలు. సాయిరాం. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.